మోసుక చాలే మార్కెట్ లోను ఎవడో దొరకదే ఒంటికి రాసే అంతరులాగానే నా సరుకు మొత్తం చాలా ఫేమసే మస్తు మస్తు మళ్ళీ పోవులే ఒకసారి పట్టావంటే పోవులే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకా చపాతీ అయితే చేసినాను లేండి, ఇంకా సాంబార్ అయితే చేసినాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకా రావేంద్ర అయితే నీళ్ళు పోసుకొని వేసిండాడు లేండి. నీళ్ళు పోసుకొని ఇంకా టిఫిన్ అయితే తింటున్నాడు. పెసలు పులుసు, చపాతీ, అన్నం చేసింటి ఇంకా తినేస్తున్నారు. శైలు అయితే నైట్ వేసుకోంది నాది. ఇంకా ఇండి స్వాతంత్ర దినోత్సవం ఈరోజు 15 ఈరోజు. ఇంకా శైలు వాళ్ళు అయితే స్నానాలు అయితే చేసుకున్నాడు. ఈరోజు మా స్కూల్లో నేను స్పీచ్కి సెలెక్ట్ అయిపోయినా. మొత్తం పేజ్ ఉంది. నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఏమి ఇంత స్పీచ్ ఉంది అని అడిగే. ఈరోజు చెప్పాల సెలెక్ట్ హిందీలో చెప్తాన్నా, ఎవరు హిందీలో చెప్పలేదు, నేను ఒక్కదాన్ని. అందరు మ్యామ్ కళ్ళు నా పైన. పైన సంవత్సరము ఏంట్లా చెప్పింది? 6th లో చెప్పింది ఇంగ్లీష్లో ఒక 2 పేజీలు చెప్పింది. అప్పుడు ఈరోజు సార్ ఒక పేజే 2 రాసుకొని ఇంత అసలుకి. ఇదేమంటే కొంచెం బాగాలేదని ఈడ కొంచెం తగ్గించి ఇది ఇట్లా రాస్తే ఇంక మొత్తం నేను వేసుకున్నా. అదొక 600-700 మంది ఉండొచ్చు. కెమెరా చూసి మాట్లాడు. అంతా ఒక 600 లేదంటే 700 ఉండొచ్చు. అంతమంది ముందర చెప్పట్టు చూడండి. శైలు ఎట్లా పెట్టుకుని కనిపిస్తాను. నేను కాదు, మమ్మీ పెట్టింది. ఇంకా శైలు అయితే ఇట్లా రెడీ అయిపోయింది. బాయ్. The next day. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు సండే కాఫీ తాగుతాను. మేము కాఫీ తాగినామంటే సండే. ఇంకా శైలు అయితే గ్యాస్ అంతా బాగా కడిగేసింది. ఇంకా సామాన్లన్నీ తోమేసింది లేండి. ఇవి రాత్రి తినిండేవి, అందుకే అట్లే ఉన్నాయి. ఇంకా రాఘవేంద్ర అయితే మ్యాగీ చేస్తున్నాడు. నేనైతే ఇట్లా చేయను, వేరే రకంగా చేస్తా. వాడు ఇట్లా చేస్తున్నాడు. ఇంకా మ్యాగీలు అయితే తెప్పించినాను. రాఘవేంద్రకి 12:30 1 గంటకు వస్తాడంట స్కూల్ నుంచి. ఈరోజు సార్ వాళ్ళకేమో మీటింగ్ ఉంది అనేసి ఇంకా సాయంత్రం వరకు లేదు. అంతా చూడండి ఎట్లా వేసినారో చేసి. ఇంకా కాఫీ అయితే ఉడుకుతా ఉంది. ఇంకా నేనైతే బట్టలన్నీ వేసేసినాను. మా ఇంటి ఆయన అయితే ఇంకా రాలే. నైట్ అయితే చేస్తున్నాడు కదా, అందుకే రాలేదు. ఇంకా నేను మోటార్ వేసేసి నీళ్ళని నింపేసినాను. ఇంకా చూడండి మేకప్ అవుతాను. ఎక్కడికో బిజినెస్కి పోతాను. ఇంకా నీళ్ళన్నీ పట్టేసి మొత్తం మోటార్ వేసేసి ఇంకా బట్టలు అయితే నోటు ఉన్నాయి అన్నీ వేసేసినారు. ఇంకా పిల్లోళ్ళు బట్టలన్నీ వేసేసి నాకు ఈ పని తగ్గించినారు వచ్చి. ఇంకెన్ని ఉన్నాయి బట్టలు. సాకులోళ్ళు ఇల్లు ఉన్నట్టుంది బట్టలు వేసింటే. ఇంకా చూడండి బెడ్షీట్ ఒకటి ఉంటే నేను వచ్చేసి వేస్తా ఉండ్రి అంతలో నేను వస్తే. ఇంకా బెడ్షీట్ ఒకటి ఉండే మొన్న 3 వేసినాను కదా, చీరలు అయితే ఆడేసేసినాను. ఇంకా ఇన్ని బట్టలు. ఈడ 2 తాళ్ళు, ఈడ 2 తాళ్ళు, 4 తాళ్ళు నిండిండే. ఇంకా కాఫీ పెట్టుకొని తాగేసి రవీంద్ర టైం అయిపోతుంది. రవీంద్ర పోతాడు ఇంకా స్కూల్కి ఇప్పుడు. అందుకే మ్యాగీ చేస్తా అన్నాడు. అది ఎట్లా చేస్తాడో ఏం వేస్తాడో వీడు నాకు అర్థం కాలే. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా కాఫీ అయితే పెట్టేసినాను. కాఫీ అయితే తాగుతున్నాము. ఇంకా రాఘవేంద్ర అయితే మ్యాగీ అయితే చేసేసినాడు. ఇంకా మ్యాగీ అయితే తినేస్తున్నాం లేండి, టైం అయిపోతుంది. అందుకే మ్యాగీ అయితే తినేస్తున్నాము.
ఇంకా మా ఇంటి ఆయన లేడు, తెలిసిందే కదా. మా ఇంటి ఆయన లేనప్పుడు మేము మ్యాగీ అయితే చేసుకొని తినేస్తాము. ఇంకా సాఫీ సండే అందరికీను. ఇంకా బట్టలు అయితే మడితే ఉండే కదా, అన్నీ మర్చి అయితే పెట్టేసినాను. ఇంకా శైలు అయితే స్నానానికి రెడీ అవుతా అండి. బెడ్షీట్ ఒకటి ఉంటే వేసేసింటి. ఇంకప్పుడే చూపించినాను కదా బెడ్షీట్లు నేను బట్టలన్నీ ఇంకా చాలా ఉండే. కొన్ని పిల్లోళ్ళు వేసిండి, కొన్ని నేను వచ్చేసి ఇంకా ఇల్లంతా చెత్తలు నూక్కొని క్లీన్ చేసేసినాను. రావేంద్ర అయితే స్కూల్కి పోయినాడు. ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి. ఇంకా మా ఇంటైన అయితే రాలేదులేండి. ఇంకా నైట్ చేసి అట్లే కొంచెం టూబ్లో రాలేదంట, అందుకే పొగలైతే చేస్తాను. చికెన్ అయితే తీసుకొని వచ్చేటప్పుడు చికెన్ ఇంకా పండు అయితే తీసుకొచ్చినాడు, కళ్యాణ్గర పండు, పిల్లలు తింటారనేసి. ఇంకా నేనైతే ఫ్రై అయితే చేస్తానులేండి. ఇంకా అన్నానికైతే ఒక పక్క పెట్టినాను, అన్నం ఉడుకుతా ఉన్నప్పుడే. ఇంకా శైలు అయితే నీళ్ళు పోసుకొని రెడీ అయ్యింది. శైలుకి బాగా కనిపిస్తాను లంగా జాకెట్. నేను చేస్తే చికెన్కి పెట్టినాను ఒక పక్క. ఇంకా బట్టలన్నీ మడిచేసి అన్ని పనులు అయిపోయా. టైం వచ్చేసి 8 అవుతా ఉంది. ఇంకా మా ఇంటికి నీళ్ళు పెట్టినాను, కటింగ్ పోయినాడు. ఇంకా రావేంద్రని కటింగ్ పోమ్మని ఉంటే ఇంకా పోలేవాడు. హాయ్ అండి. ఇంకా రావేంద్ర అయితే స్నానం చేసుకొని వచ్చేసే చెప్పినాను కదా కటింగ్ పోయిండారు అప్ప కొడుకులు ఇద్దరు అనేసి, అందుకే వాళ్ళు అయితే కటింగ్ పోయి వచ్చిరి. ఇంకా నేను వాళ్ళు వచ్చే లోపల చికెన్ అయితే చేసేసినాను. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే సోమవారం వీడియో ఇదైతే. ఇంకా గుడికి అయితే పోయినాంలేండి, లీవ్ అయితే పెట్టేసినాం ఈరోజు. ఇంకా మొన్నంతా మా ఇంటైన ఆదివారం ఫుల్ పని చేసినాడు కదా, అందుకనేసి ఇంకా మేము గుడికి పోయి ఇంకా టీ అయితే తాగేసి ఇంటికి పోయినాంలేండి. ఇంటికి పోయి వచ్చి మళ్ళీ గుడికి అయితే పోయి వచ్చేస్తాము. పోయి వచ్చిన తర్వాత ఇంకా మా ఇంటానికి అయితే కొంచెం అలర్జీ లాగా ఇన్ఫెక్షన్ అయింది చర్మము కాలు కడ, అందుకనేసి ఇంకా కేటిల్ ఫారం హాస్పిటల్లో ఉంది. మా ఊరు నుంచి 2 కిలోమీటర్లు ఉంది లేండి అది హాస్పిటల్. ఇంకా అక్కడైతే పోయింది. అక్కడ కొంచెం బాగుండే కోకిలలు అన్నీను. అక్కడైతే కొంచెం వీడియో అయితే తీస్తే ఇంకా హాస్పిటల్ కాడ పోయింటే ఇవన్నీ బిగించినారులేండి, బాగున్నాయి హాస్పిటల్ కాడ. ఇంకా బిగ్ బజార్కి అయితే వచ్చేసినాము. సరుకులు అయితే చాలా రోజులు తీసుకొని ఇంకా 3 నెలలు అయిపోయింది కదా సరుకులకి వచ్చి, అందుకే నేను మా ఇంటి అయినా సరుకులకి అయితే వచ్చిండే. ఇంకా సరుకులన్నీ తీసుకొని వచ్చేసినాను. ఏమేమి తీసుకొచ్చినామని చూపిస్తాను. ఇంటైనా అదే చెప్తాన్నాడు, ఇంత అయింది బిల్లు అనేసి. బిల్లు వచ్చేసి 8,000కి 200 తక్కువ అయిందిలేండి. 8,000 అయితే అయింది బిల్లు. ఇంకా హాస్పిటల్కి పోయి వచ్చినాం కదా, ఇంకా అవే మందులు అయితే చూపిస్తున్నాడు. బాగుంటాయి మందులాడ, బాగా మేలు అయిపోతుంది తొందరగా. అందుకనేసి 6 నెలలు రమ్మని చెప్పినారు, నెలకు ఒకసారి. ఇంకా 6 నెలలు పోవాలంట. అంటే బాగా చూస్తారాడ కేటిల్పారం హాస్పిటల్. మా ఇంటికాడ నుంచి 2-3 కిలోమీటర్లు ఉంది లేండి. బండ్లో అయితే పోయిడొచ్చు, 10 నిమిషాలు 15 నిమిషాలు పడుతుంది అంతే, ఎక్కువ పట్టదు. ఇంకా ఆటోలు ఉంటాయి, పోయేకట్లు ఉంటాయి. ఇంకా సరుకులు మూట అయితే మా ఇంటి ఆయన మోసుకొచ్చినాడు. ఇక్కడైతే సర్దేస్తున్నాము. ఇంకా నేను మా ఇంటి ఆయన ఇద్దరు సర్దుతా ఉన్నాంలేండి, చూపిస్తాం వీడియోలో ఏమేమి తీసుకొచ్చినాము అనేసి. ఇంకా అన్నీ సర్దుకుంటున్నాము. పిల్లలు అయితే లేరు, స్కూల్కి పోయిండారు. ఇంకా రాఘవేంద్రకి శైలుకి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయింది. ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. మీరు లైక్ కొట్టే వాళ్ళంతా వీడియో చూస్తూ అంటారు కానీ లైక్ కొట్టడం లేదు. వీడియో చూసే వాళ్ళంతా లైక్ అయితే చేయండి ప్లీజ్. అందరికీను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము కొంచెము, అందుకనేసి ప్లీజ్ లైక్ అయితే చేయండి అబ్బా. మాకు ఇంకా లైక్ చేస్తేనే మాకు కొంచెం రీచ్ అనేది వస్తుంది. అందుకనేసి ఇంకా సరుకులు చాలా రోజులు అయింది పోయి, అందుకే అన్నీ తీసుకొని వచ్చేసినాం పోయి. ఇంకా అన్నీ సర్దేస్తున్నాము, అంటే చూపించేదానికి సరుకులు అన్నాంలేండి. మళ్ళీ మూటలు అయితే వేయాలి అన్నీను. ఇంకా చూడండి ఎన్ని వస్తున్నాయో. ఇంకా మా ఇంట్లో ఇంకొంచెం వచ్చేసింది ఎత్తిను, అందుకే పైన వేసేయని చెప్తుంది. ఇంక ప్లేస్ లేదు మా ఇంటికాడ వేసేదానికి, అందుకే మంచం పైన వేసేసి చూపించినాను మీకైతే. ఇంకా సర్దుతా ఉన్నాం ఇద్దరును. పిల్లలు అయితే లేరు, స్కూల్కి వెళ్ళిపోయినారు. ఇంకా నేను చపాతీను టమాటా గుజ్జు అయితే చేసినాను. ఇంకా టిఫిన్కి వచ్చేసి ఇంకా అట్లే గుడికి పోయి హాస్పిటల్కి పోయి
ఇంకా సర్కిల్కి పోయి ఇంచేపు అయింది. అసలు రెస్ట్ అనేది లేదు పాపం. మా ఇంటైనా రెస్ట్ తీసుకుందామని లీవ్ పెట్టినాడు. ఇంకా అన్ని పనులు అయితే చూసుకొని వచ్చినాము. ఇంకా మా పిల్లోళ్ళకైతే ఎగ్జామ్ అయితే నడుస్తూ ఉంది. ఇంకా బాగా రాయమని చెప్పినాము. ఇంకా బాగా చదువుకుంటారులేండి వాళ్ళిద్దరూను. పొద్దున్నేనే మా ఇంటాయన పోయి వదిలేసి వచ్చినాడు శైలుని రావేంద్రని. ఇంట్లో ఉంటే ఇంకా వదిలేసిరా అని చెప్తారు పిల్లోళ్ళు, అందుకనేసి వదిలేసి అయితే వచ్చినాడు. ఇంకా మళ్ళీ తోలుకొని రావాల పోయి నా 5 గంటలకి, రావేంద్ర వచ్చేది 6 గంటలకు లేండి. శైలు అయితే 4:45 నా 4:30కు వస్తుంది. ఇంకా నేనైతే అన్నీ సర్దేస్తున్నాను. ఏమో ఈరోజు ఏమేమి తీసుకున్నావు? సరుకులు అన్నీ తీసుకొచ్చాను షాపే. చూడండి ఎన్ని ఉన్నాయో సరుకులు. సరే అమ్మో ఒక అంగడి పెట్టొచ్చమ్మా నువ్వు. అల్లిందబ్బా. ఇవన్నీ డబల్ 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 డబల్. ఇవన్నీ నీకేనామ్మో? అమ్మేకి అంగడి పెట్టుకుంటాను. ఓకే. బిల్ ఎంత అయిందమ్మో? 8,000కి 500 తక్కువ. 7,500 550 రూపాయలు. ఎంత చెప్పు? 7,511 రూపాయలు. ఓకే. ఇంకా సరుకు అయితే మా ఇంట్లో ఇంకా మా ఇంటి సరుకులు కనిపిస్తా సరుకులు. నేను ఓకే. ఒకసారి తీసిన ఎట్లా తీసినావా మళ్ళా చూసుకో. ఇవి మా ఇంటి సరుకులు. సరుకులు నిండిపోయినాయి మా ఇంట్లో. దాంట్లో గ్రీన్ టీ నీదేమో? నాదేలే. ఇంక అన్నీ డబల్ డబల్. నేను పూజ చేసేకి పిల్లలకి బిస్కెట్ మిక్చర్ ఇన్ని సరుకులు అయినాయి ఈరోజు. ఇదమ్మో ఇప్పుడంతా అది ఇది తిన్నారు. పండ్లు కోసి పెడతా. చూడు కత్త పట్టుకున్నాను. కాయ బాగుందమ్మా. మళ్ళీ ఇది ఉంటుంది ద్రాక్ష లేదు అట్లుంటుంది పండు. ద్రాక్ష పండ్లు ఉన్నట్టుండదా? లేదు అట్లుంటాయి. కొంచెం చిన్న చిన్నగా పోయి పిల్లలు ఎట్లా తింటారు? ఉంది లేవే నీకు నోరు ఎందుకు లేదు? ముఖం పగులుతుంది. అంత పెద్దదా? నా వల్ల కాదు. కొయ్యి. రండి ఫ్రెండ్స్ తిందాం. మా ఫ్రెండ్స్కి మా ఫ్రెండ్స్కా నా సబ్స్క్రైబర్లకి ఫస్ట్ ముక్క. అన్నా ఇవ్వరా పట్రా కూర్చో.